హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. యూట్యూబ్లోనే ఇప్పటివరకు ఎవరు చెప్పి ఉండరు ఈ పద్ధతిని. ఒకసారి ఈ పద్ధతిలో చికెన్ కర్రీ చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పద్ధతిలో చేసే చికెన్ కర్రీ దోశలేకి, చపాతీలేకి, అన్నంలోకి, బిర్యానీలోకి, సంగట్లేకి, దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయొద్దు. చికెన్ కర్రీకి ముందుగా శుభ్రంగా చికెన్ని కడుక్కోవాలి. చికెన్ని కడాయిలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో నీళ్లు మొత్తం బయటకు వచ్చి ఇనికిపోయే వరకు ఆయిల్ వేయకూడదు. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లము, వెల్లుల్లిపాయలు, యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి పేస్ట్లో యాలకులు వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చికెన్లో నీరు మొత్తం ఇనికిపోయాక కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చికెన్ని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. చికెన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయల్ని పేస్ట్ పట్టి వేసుకుంటే సూపర్ టేస్టీగా గ్రేవీగా వస్తుంది. ఉల్లిపాయల్ని మరీ మెత్తగా కాకుండా అక్కడ చిన్న ముక్కలు ఉండేలా పట్టుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలని చికెన్లో బాగా కలుపుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు చికెన్ని బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తరువాత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని వేసుకున్న తర్వాత చికెన్ని 2 నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. మగ్గబెట్టుకోవడం వల్ల చికెన్కి ఉప్పు, కారం బాగా పడుతుంది. కర్రీలోకి మసాలా కోసం ధనియాలని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ధనియాలని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కారం వేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. కూరని పోసుకున్న తర్వాత చికెన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వేసి పెట్టుకున్న ధనియాల్లో కొంచెం ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి పౌడర్ చేసి చికెన్ కర్రీలో వేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా సూపర్గా వస్తుంది. ఒకసారి ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి వేసి చూడండి, సూపర్గా ఉంటుంది. చికెన్ ఉడుకుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లిపాయలని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్లో మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికి గ్రేవీ చిక్కపడిన తరువాత ఉప్పు, కారం చూసుకొని ఉప్పు, కారం సరిపోకపోతే వేసుకోవాలి. ఉడికాక గ్యాస్ ఆపేసుకునే ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత గ్యాస్ ఆపేసుకోవడమే. అంతే, ఈజీ, టేస్టీ, సింపుల్ చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ రైస్ లేకైనా, బిర్యానీ లేకైనా, చపాతీ లేకైనా, దోశ లేకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు చికెన్ కర్రీ కాంబినేషన్గా జొన్న దోశ చేశాను. సూపర్ టేస్టీగా వచ్చింది. దోశ కోసం ముందుగా జొన్న పిండి దోశలో ఉప్పు, కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. జొన్న పిండి దోశ తయారీ విధానం గురించి ఒక వీడియో తీసి పెట్టాను. అది లింక్ కింద ఇస్తాను, ఒకసారి చూడండి, ట్రై చేయండి. జొన్న దోశ పిండి బాగా కలుపుకున్న తర్వాత పెనం పొయ్యి మీద పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యాక 2 గరిటెల జొన్న పిండిని తీసుకొని దోశలా పోసుకోవాలి. పైన నెయ్యి కానీ నూనెతో కానీ బాగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే, సింపుల్ జొన్న దోశ రెడీ. సర్వింగ్ ప్లేట్లో జొన్న దోశలు, చికెన్ కర్రీ, ఉల్లిపాయలు, నిమ్మకాయలతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. జొన్న దోశ విత్ చికెన్ కర్రీ. ఒకసారి ఈ విధంగా చికెన్ కర్రీ, జొన్న దోశ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. చికెన్ కర్రీలో కొంచెం నిమ్మకాయ పిండుకొని జొన్న దోశని చికెన్ కర్రీలో ముంచుకొని ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ జొన్న దోశలు, చికెన్ కర్రీ చేసి చూడండి. ఒక దోశ తినే దగ్గర 2-3 తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసే చికెన్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, ముక్క చాలా స్మూత్గా ఉడికింది. చూసారా, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.